మీ మతంలోనే అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములని మీ ఇంటికి తీసుకెళ్లి నాటుకోడిని కోసి ప్రేమగా పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను. అప్పుడు ఆ పెద్దాయన కోపంగా తినరు అన్నాడు. నేను అడిగాను ఎందుకు తినరు అని. భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలీదా నీకు అని గద్దించాడు. నేను అడిగాను నాకు తెలుసు, తెలియనిదేవైనా ఉంటే చెబుతారని అడుగుతున్నాను, చెప్పండి అన్నాను. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అన్నాడు, ఎవరైనా నిష్టలో ఉంటే, దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి. నేనన్నాను మరి తినకూడని ఎవరైనా పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లలకు శాపం. మళ్ళీ నేను అన్నాను ఒకవేళ తింటే తిన్నవాడి దీక్ష పాడైపోతుంది. అప్పుడు అన్నాను నేను పెడితేనేమో శాపం వస్తుంది, తింటేనేమో దీక్ష పాడవుతుంది అంటున్నావు. 21 రోజు 41 రోజు దీక్షలో ఉంటేనే, నిష్టలో ఉంటేనే తినకూడనివి కొన్ని ఉంటాయని, పెడితే శాపం వస్తుందని, ఒకవేళ తింటే దీక్ష పాడైపోతుందని అంటున్నావే. మరి క్రైస్తవుడు బాప్తిసం ద్వారా జీవితకాలం నిష్టలో, దీక్షలో బతుకుతున్నాడు. మేము కూడా తినకూడనివి 2 ఉన్నాయి. 1 విగ్రహముల ముందు బలిగా అర్పించింది, 2 నైవేద్యములుగా సమర్పించింది. అది తింటే మా నిష్ట పాడైపోతుంది, మా దీక్ష పాడైపోతుంది. దీక్ష పాడైపోతుంది, నిష్ట పాడైపోతుందనే మీ ప్రసాదం తినట్ల మేము. కానీ మీ ఇంటికి పిలిచి మీ కారంతో భోజనం పెట్టిన సంతోషంగా భోజనం చేస్తాం, మేము సంతోషంగా భోజనం చేస్తాం. ఇది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక.